కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శ్రీ పాండురంగని ఆలయం కలదు. భక్తులకు కొంగు బంగారమై పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన చిలుకలపూడి పాండురంగ స్వామిని కొలిచి భజించి తరించిన భక్తులెందరో ఉన్నారు. స్వయంభూగా పాండురంగ స్వామి వారు ఇక్కడ వెలిశారు. నేరుగా భక్తులు స్వామివారి పాదాలు తాకి పూజించేందుకు ఇక్కడ అవకాశం ఉండటం ఒక విశేషం. మహారాష్ట్రలోని పండరీపురం తర్వాత చిలుకలపూడి అంతటి ప్రాధాన్యత సంతరించుకోవడానికి ఇదే కారణం. శ్రీ పండరీపురంలో నరసింహుడు అనే భక్తుడు నిత్యం పాండురంగని సేవిస్తూ ఉండేవాడు. ఈ నరసింహుడు మహీపతి మహారాజ్ వద్ద తారక మంత్రం విఠల మంత్రాలను జపిస్తూ ఉండేవాడు. 1905లో చిలకలపూడి వచ్చి అచ్చట నివాసం ఏర్పరచుకుని జ్ఞానేశ్వర తుకారాం అనే మఠాన్ని స్థాపించి పాండురంగనికి భజనలు అన్న సమారాధనలు చేస్తుండేవారు. ఒకరోజు పాండురంగ స్వామి భక్త నరసింహునికి కలలో కనపడి ఈ ప్రాంతంలో ఆలయం నిర్మిస్తే స్వయంభూగా అవతరిస్తానని చెప్పాడట. స్వామి ఆదేశాల మేరకు భక్త నరసింహ 5 ఎకరాల ప్రాంగణంలో గర్భగుడిని అనతి కాలంలోనే నిర్మించాడు. పాండురంగ స్వామివారు స్వయంభూగా వెలుస్తారన్న వార్త జిల్లా అంతటా వ్యాపించింది. వేలాది మంది ప్రజలు ఆలయం చుట్టూ గుమిగూడారు. విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు గర్భాలయంకు సీలు వేశారు. పాండురంగ స్వామివారు ఆవిర్భవించకుంటే స్వామివారిలో లీనమైపోతానని ప్రతిజ్ఞ చేసి భక్త నరసింహ విఠల నామం జపించసాగాడు. వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఆలయంలో పెద్ద శబ్దం వినబడింది. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన పాండురంగడు భక్తుల సమక్షంలో ఈ ఆలయంలో వెలిశాడు. ఆనాటి నుండి ప్రతి ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు. ఆలయం చుట్టూ అనేక ఉపాలయాలు వెలిశాయి. జ్ఞానేశ్వర్, భక్త తుకారాం, మీరాబాయి, జనాబాయి, సక్కుబాయి వంటి భక్తులు ఈ చిన్న చిన్న మందిరాలలో భక్తులకు దర్శనమిస్తుంటారు. ఆ తర్వాత సాయిబాబా మందిరం, రామ మందిరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు కింద సిద్ధేశ్వర స్వామివారి ఆలయం ఉంది. భక్తులు తాము కోరుకున్న కోరికలు ఇక్కడ సిద్ధించగలవని, అందువలన ఇక్కడ ఉన్న పరమేశ్వరుని సిద్ధేశ్వరునిగా కొలుస్తుంటారు. శ్రీ పాండురంగ స్వామికి పటిక బెల్లం అంటే ఇష్టం, భజనలు అంటే మరీ ఇష్టం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి భక్తి భావంతో భజనలు చేస్తూ స్వామివారిని అర్చించి స్వామివారి అపార కృపకు పాత్రులవుతుంటారు.